వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ పక్కా విలేజ్ కామెడీ అండ్ ముచ్చట్లు. దోస్తులు, ఇక మీరైతే ఏమనుకోవద్దు, రోజు ఒకటే వీడియో వస్తుంది ఏంది అని. వీలుంటే 2 వీడియోస్ పెడతాము, లేకపోతే ఒకటే వీడియో వస్తుంది దోస్తులు. మా వీలును బట్టి ఒక 5th దాకానే దోస్తులు. ఇక 5th తర్వాత కొంచెం ఫ్రీగానే ఉంటాం. ఇక మళ్ళీ తర్వాత సంక్రాంతి పండగకు అప్పాలు చేసుకుంటూ ఉంటదాయే. ఇప్పుడైతే మా సాయం కొన్ని ఎత్తాం. మమ్మల్ని ఇంత మంచిగా ఆదరిస్తున్నందుకు మీ అందరికి చాలా అంటే చాలా కృతజ్ఞతలు దోస్తులు. మమ్మల్ని అయితే మంచిగా సపోర్ట్ చేస్తున్నారు. ఇట్లనే సపోర్ట్ చేయాలని మేమైతే మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. దోస్తులు, మరి వీడియోస్ చూసుకుంటా లైకులు కొడుతుర్రా లేదా? లైకులు కొట్టాలి, షేర్లు వేయాలి, కామెంట్లు పెట్టాలి. ఓకేనా దోస్తులు? ఈ రోజు వీడియో ఏంటి అని అంటే, మొగుడు దుబాయ్ పోతే పార్ట్ 40 అన్నమాట. ఇక మరి ఏం జరుగుతుంది, ఏం కథ అనేది అయితే మేము తొందరగానే చూపిస్తూనే ఉన్నాము. ఇక మీరైతే మంచిగా లైక్ కొట్టి సపోర్ట్ చేయండి దోస్తులు. మరి లేట్ చేయకుండా వీడియోలోకి అయితే వెళ్దాం పదండి దోస్తులు. మేము 40 నిమిషాలు పెడితే అందరూ 12-13 నిమిషాలే చూస్తుర్రు. జరా గంతా వీడియోను స్కిప్ చేసుకుంటే చూస్తుర్రు. మళ్ళా ఏది ఏంది అని అర్థం కాక కామెంట్లు పెడుతుర్రు. మేమైతే కామెంట్లకు రిప్లై ఇవ్వాలని అంటే మాకు చాలా బిజీ ఉంటాం దోస్తులు. ఇక వీడియోస్ అని మళ్ళీ వీడియోస్ చేయంగానే మళ్ళీ ఇంట్లో పని అని పిల్లలు వస్తారు, పిల్లలతోటి అట్లా ఇట్లా కామెంట్కి మేము రిప్లై ఇస్తలేము. అట్లా ఇస్తలేమని ఫీల్ కాకండి, అర్థం చేసుకుంటారని అనుకుంటున్నాము. లైకులు అయితే ఖచ్చితంగా కొడతాము దోస్తులు. మరి లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్దాం పదండి. ఇంత మంచోని మొగుండుండాక నీకు వారి మీద ఎట్లా మనసు కుదిరినదే? నేను సుఖం ఇయ్యలేనదా నీకు? దుబాయ్ పోకుండా అయిపోనే. నేను దుబాయ్ పోయి పెద్ద తప్పు పని చేసినా, కానీ రూపాయి సంపాదించాలే, మందిలా మనం మంచిగా బతకాలని వేయిందే. అంతే తప్పించి నువ్వేదో చేస్తావని నేను ఇట్లా అవుతా అని నాకు తెలియదు. ఏదో అయిందేదో అయిపోయింది, ఊకుకే అదే మాటలు అనకుర్రి. నీకు దండం పెడతా చెలియా, నీకోసం పిచ్చోన్ని అవుతున్ననే చెలియా. అయినా నీ మీద ఎందుకింత ప్రేమ ఉట్టుకొస్తుంది నాకు అర్థమైతలేదు. దావే పందాం. ఓ భగవంతా, ఇప్పుడు ఎట్లా? నా కడుపులోనేమో చిన్న పాప ఉండే, వీడేమో నన్ను దగ్గరికి రమ్మంటుండు. ఇప్పుడు నా పరిస్థితి ఏంది, నా కథ ఏంది? నాకు భయమైతాంది. ఇప్పుడు నువ్వే కాపాడాలే. రావే పెండ్లామా, ఎందుకు సతాయిస్తున్నవే? రా. వస్తాను. ఏమైంది? గొంతు చిన్నవేంది? నాతోటి ఇష్టం లేదా? నీ మిండెడ్ మీద ఉన్నదా ఇష్టం? అదేం లేదు. మరి రావే, దా. మంచి మూళ్ళు ఉన్నప్పుడు రావాలనే నువ్వు. అబ్బా, ఎన్ని రోజులు అయితాందే దొంగముండా. ఆ తప్పుడు పని చేయకపోతే మనిద్దరం ఎంత మంచిగా కలిసి ఉందుము. నేను మళ్ళా దుబాయ్ కోదును, బొచ్చడు లచ్చలు సంపాదించును. ఇప్పుడు లచ్చలు కాదు కదా, 1000 కూడా 100 కూడా లేకపాయే. లేకుంటా ఎత్తివి దరిద్రపు దానా. ఏంది చెప్పే, నేనంటే ఇష్టం లేదా అనే? పూర్తిగా దగ్గరికి అత్తలేవు. అదేం లేదండి, ఇష్టం ఉండే కదా మీకోసం నేను వచ్చిన. మళ్ళా మీరు గట్లెందుకు మాట్లాడుతుర్రు? ఏడత్తానవే, దూరం ఉంటానవుద్దా? వామ్మో, నాకు భయం అవుతుంది. లోపల నా బేబీకి ఏమన్నా అయితే ఎట్లా? ఇప్పటికే నేను ఏ టాబ్లెట్స్ వేసుకుంటలేను. ఈ దరిద్రుడు ఇప్పుడు నన్ను ఏం చేస్తాడో ఏమో, నాకు భయం అవుతుంది. ఇంత తప్పు పని చేసినా కూడా ఇంకా నేను ఎందుకే నేను కావాలనుకుంటున్నా? నీ మీద నాకు ప్రేమ జత్తలేదే శ్వేత. ఏం మందు పెట్టినవే? చెప్పావు. ఆనికి పెట్టినట్టు నాకేదన్నా పెట్టినవా? లేకపోతే ఏంది? జట్టబాడుకో, గింతగనం దాగిండు ఉడతాండు. ఈ నోట్ల మన్ను పోతే ఈడు ఎప్పుడు వండాలి, ఏం కథ? అబ్బా, అయితే శ్వేత, మూతెందుకు గట్టి పెట్టుకున్నావు? ఇటు పెట్టే. అంత వాసన వస్తుంది, గంటగనం తాగుతివి. అయ్యో వాసన ఏడొచ్చింది వాసన? ఈ డ్రెస్ రాదే జరా. అమ్మో, ఏమైనా మంచిదే. వీడిని నూకి పారెత్తా. వీడు నన్ను తిట్టినా మంచిదే. నాకేమో భయం అవుతుంది. ఏమొచ్చిందే? నూకి పారేసి లేచినావు, ఏమైతాంది చెప్పవే?
ఎందుకు నువ్వుకేసినవే? నువ్వు బగ్గా తాగున్నావు, తాగుడు వాసన ఘోరంగా వత్తాంది. ఆ వాసనకు నాకంతా కక్కచ్చినట్టు అయితాంది, అందుకే దొబ్బేసిన. దొంగముండ మొగోడు అన్నాక తాగడానే? నువ్వు ఇప్పుడు కావాలని దుబ్బేసినావు. నీకు అసలు నాతోటి ఇష్టం లేదు, నేనంటే నీకు ఇష్టం లేదు, అందుకే కదా నువ్వు దుబ్బేసినావు. అయ్యో అట్లా కాదండి, నిజమే చెప్పుతున్నా. బగ్గా వాసన వత్తాంది, అందుకే నేను దొబ్బేసిన. ఘోరమైన వాసన వత్తాంది మీ దగ్గర తెలుసా. పొద్దటి నుండి తాగుకుంటూనే ఉన్నారు, ఇయ్యాల ఇంతకు ముందు కూడా మీరు తాగిర్రు, అందుకే దొబ్బేసినండి. ఏదైనా ఉంటే రేపు చూసుకుందాం కానీ ఇప్పుడు వద్దు, నాకంతా కక్కచ్చినట్టు అవుతుంది, ప్లీజ్. ఏంది ఏందే? అబ్బా, ఇది వాసన వస్తుందని తప్పించుకుంటాందా లేకపోతే దీనికి ఇష్టం లేక తప్పించుకుంటాందా? దీని కావురంక టపాలుగాను, దీనికి నా మీద మనసు లేదా? మరి నా మనసు ఎందుకు దీని మీదకే కొట్టుకుంటాంది? దీన్ని నేను ఏం అనలేకపోతానా, చేయలేకపోతానా? నేను కూడా ఇంత తాగకుండా అయిపోవు గాని అవ్వా, తాగితే జీవితాలే పోతున్నాయి అంటే ఇదేనేమో. మంచి మూడ్లు ఉన్నప్పుడే ఈ దొంగముండ ఎప్పుడు చెడగొడుతుంది. దీని సావు అయ్యా, నేను కూడా ఇంత తాగకుండా అయిపోవు. నీ అవ్వ, నాకంత మత్తుగా అమ్మచ్చుకున్నట్టు వస్తుంది కదా. ఓ శ్వేత వచ్చి గిన్ని రోజులైతాంది, నేను దాంతోటి మాట్లాడలేకపోతున్నా. ఈ బంటిగాడేమో సహాయం చేయమంటే అస్సలు సహాయం చేస్తలేడు. ఇప్పుడు ఏం చేయాలి, ఎట్లా చెయ్యాలి? దాంతోటి మాట్లాడేది ఎట్లా, దాని దగ్గరికి పోయేది ఎట్లా? నాకు అర్థమై పాడైతలేదు, పిచ్చిలేత్తాంది. ఉన్న ఒక్కడే సహాయం చెయ్యా అని వాడనబట్టే నేను దాంతోటి ఎట్లా మాట్లాడాలి, ఏం కథ? నిద్రబట్టి పాడైతలేదు పాపం, అది ఎంత టార్చర్ అనుభవిస్తుందో ఆ బాడుకవుతోటి. నాకేమో పైసలు ఏడా అయితలేవు, వాడు టార్చర్ చేస్తాడంటవా? అసలు ఇంత సడన్ గా లయ్య అవ్వ అది తీసుకొచ్చి పడగొట్టిర్రు. మరి వీడు ఎట్లుంచుకున్నాడు, అది నాకు ఎట్లా తెలియాలి? ఏం చెయ్యాలి నేను? అబ్బా, ఇంత దగ్గరుండి ఒకటే ఊరు నుండి దాంతోని మాట్లాడలేకపోతున్నా, దాన్ని చూడలేకపోతున్నా. రేపు ఖచ్చితంగా ఏదో ఒక ప్లాను వెయ్యాలి. ఏం చెయ్యాలి దేవుడా? ఇంట్లో చిన్న ఫోన్ ఉంది, అలా సిమ్ వేసి రేపు ఎవరితోటన్నా మెల్లగా శ్వేత దగ్గరకు చేరేటట్టు నేను ఫోను పంపిస్తా. దాంతోటి మాట్లాడితే రోజు కాసేపన్నా నాకు నిమ్మలమవుతుంది. చేస్తా, రేపు ఖచ్చితంగా ఏదో ఒకటి చేస్తా. తెల్లారింది, ఈ బంటి ఒకసారి కనబడితే మంచి ఉండు. ఈ బంటి అస్సలకే కనబడతలేడాయే. గింత పొద్దున్నే నాకు ఛాన్స్ అయ్యే వెళ్ళడానికి. మళ్ళా ఈ దొంగ బాడుకోలేస్తే నన్ను వెళ్ళనియ్యడాయే, బయటకు రానియ్యడాయే. నేను శ్రీనితోటి మాట్లాడేది ఎట్లా? నేను వచ్చింది వానికి తెలుసా? అసలు తెలిసే ఉంటుంది. పాపం వాడు నన్ను చూడటానికి మాట్లాడటానికి ఏమన్నా ప్రయత్నం చేస్తాడా లేదా, లేకపోతే నన్ను మర్చిపోతాడా? నన్ను మర్చిపోనని మాట ఇచ్చిండు. ఇప్పుడు లోపటున్న నా బిడ్డ పరిస్థితి ఏంది? నేను ఒక్క టాబ్లెట్ కూడా వాడతలేను. ఆ పైసలు పాడుగాని లేకున్నా మంచిదే, నా పుస్తలు తాడు ఎన్నన్న అమ్మైనా మేము బయట బతుకుతాము. కానీ వానితో ఎట్లా మాట్లాడాలి? ఇంకా ఎవ్వరు లేవలేరు, ఊడవలేరు, చల్లలేరు. ఈ బాడకవుతోటేమో నాకు టార్చర్ కాబట్టే మా అమ్మ నాన్న ముత్తం దగ్గరకు పోయి నా మీద ప్రేమ ఉట్టేటట్టు ఏం చీరు కావచ్చు, గదే చేయించి ఉండవచ్చు. ఈ నిమ్మకాయ చల్లగుండా నిమ్మకాయ కట్టిన కాబట్టి వీడు నన్ను లొంగ తీసుకోవాలి అని నా మీద ప్రేమ ఉట్టుకత్తుంది వీనికి. మళ్ళా ఇయ్యాల ఏం చేస్తాడో. ఇయ్యల్లా ఒక ఆడ పంచాయతీ ఉందే, ఇక అక్కడనే లేట్ అయిపోతుంది. నీ వందమే బియ్యం పెట్టుకొని కూర వండుకో, సరేనా? ఎవడొక రూపాయి ఇచ్చింది లేదు, పీకింది లేదు. ఒక కడుపుకు తినస్తే అయిపోతుందా? మన పని ఎగ్గొట్టుకొని పోతాన్నాం పంచాయతీలకు. అయ్యో, ఇంత 500 1000 రూపాయలు ఇస్తే అది వేరు గాని. అరే, ఊర్లా పెద్ద మనుషులు అన్నాక పోడే ఉంటది. బాగానే పెద్ద మనిషి నువ్వు. అందరికి పుణ్యాలు చేసుకుంటూ వస్తున్నావు గాని మనకు పాపం కొడుతుంది అన్నట్టున్నది కథ.
పిచ్చిదానా ఈ అవ్వ మనం ఒక్కలకు కూడా పాపం చెయ్యలేదు చెయ్యొద్దే 10 పుణ్యాలు చేసిన కాడ ఏదో ఒక రోజు మనకు ఆపత వచ్చినప్పుడా ఏ సందర్భంలోనైనా మనం చేసిన పుణ్యం మనకు అడ్డుపడుతుంది అర్థమైందా ఏమోతి ఇక నా వందం ఏం కూర వండుకోవాలి నిన్నటి రాత్రి అన్నం ఉన్నది కూర ఉన్నది ఇక అదే తింటా సరే సరే మరి నేను పోయొత్తా అది ఏం పంచాయతీ నువ్వు పోయేది ఏం పంచాయతీ అంటే ఏం చెప్పమంటాం ఒక్క ఆడిదానికి 3 మొగోళ్ళట ఈయనగాక ఆడిగాక ఇంకోడిని మెయింటైన్ చేసిందట ఇక మొన్న దొరికింది ఒకడు బాగా ఒకడో ఇద్దరు మరి సిన్సియర్ గా అదేర్రట ఇక ఏంది ఏం కథ అనేదే పంచాయతీ అల్లా ఒక్కడిది ముగ్గురునా ఓర్ని అవ్వా ఇక లోకం మీద గట్ల నడుస్తుంది పోతాన టైం అవుతుంది పంచాయతీకి పో పో ఒక్క ఆడదానికి ముగ్గురు అని అంటే ఏమిటికి అది పైస కోసమే వాడుకున్నదో ఎట్లా పాడైందో ఓర్ని అవ్వా ఇప్పుడు ఈ ముగ్గురు కలిసి దాన్ని చంపాలి సెట్ అవుతుంది నర్సక్క ఏందే దాదా ఏం లేదు నర్సక్క పొద్దుగాలనే నిమ్మలంగా కూసున్నావు పని తీరనా ఏం పని అప్పుడే తీరింది పని చల్లగుండా ఇక నరసన్నకు ఎన్నో పంచాయతీ ఉందట ఇక ఆయన కండకన్నాడు నాకే రాత్రి అన్నం ఉంది కూర ఉంది తింటా ఏమైంది పుష్ప గిట్లా వచ్చినావు ఏం లేదు నర్సక్క అట్టిగానే వచ్చినా గా లవిడి వచ్చిందా వచ్చింది అలా 5-6 రోజులు అవుతుంది కాదు అవునా సిగ్గులేని ముండను వీడెట్లుంచుకున్నాడు మరి ఎట్లుంచుకున్నాడు అని అంటే అలా అయ్యా అవ్వ ఏం చేసిర్రో ఏం కథను ఇక వచ్చినాక నాకు అద్దంటద్దు అని అన్నాడు ఈ ఒక్కసారి ఛాన్స్ అయ్యా నీ బాన్సరయ్యా నీ కాళ్ళు మొక్తావయ్యా అని ముగ్గురేకవు వాని కాళ్ళ మీద పడ్డరు అప్పటికే ఆడ తాగుతాండు అనాల్సిన మాటలు అన్నీ అన్నాడు ఇక నన్ను రమ్మన్నారు నేను వేనా ఇక ఏమంటానే ఏదైనా సంసారం విడిపోవాలని చూస్తామా ఎంత తప్పు చేసినా ఏం చేసినా ఇక ఈ ఒక్కసారి అయితే చూడుర్రి అని చెప్పినాక ఇక సరే అని ఉంచుకున్నాడు అదే దొంగ ముండ ఈ ఊరికి వచ్చిందంటే నా పానం పిక పిక అంటాంది ఎప్పుడు నా కొడుకు కావాలనే ఉండుడైతాంది ఇంకా నీ కొడుకు అట్లా ఎత్తాడే తాయితే వేసినప్పటి ఏమైనా సెట్ కాలేదా ఏం సెట్ అయిండు మన సెట్ అయిండు అంటే ఎటు పోతలేడు ఎక్కువ కానీ ఇంట్లోనే ఉంటాండు కానీ ఇక సెట్ అయినట్టు ఏం తెలుస్తుంది గట్లా అయినా వాడు అటు పోతే ఉంచుతారే ఎవ్వరు ఉంచరు అర్థమైందా బంటికి కూడా వాళ్ళమ్మ గట్టిగా వార్నింగ్ ఇచ్చింది నువ్వు ఆయన సోపతి పట్టకు మళ్ళా పట్టినా కూడా ఇసొంటి టాపిక్లల్లా ఏదన్నా గెలికినావనుకో నిన్ను ఉంచరా బంటిగా అని చెప్పింది ఆ బంటి కూడా సపరేట్గానే ఉంటాడు అదే కదే నేను కూడా బంటికి చెప్పినా వీడేదన్నా చెప్పినా చేసినా బిడ్డ నువ్వు నాకు వచ్చి చెప్పు అర్థమైందా అని చెప్పినా దాన్ని ఇంట్లేసి తాళం వేసి ఉంచుతాండేటన పోతే తాళం ఎత్తాడు ఏంది వాడు ఉన్నంతసేపు అది ఇంట్లోనే ఉంటాంది వాడు వేనాక ఇంటి ముంగట తాళం వేసి వాడు బయట పోతాండే మంచి పని ఏత్తాండు దరిద్రపు ముండగా అది దొంగ ముండ నా కొడుకును మొత్తం ఆగం చేసింది ఇక ఇద్దరిది తప్పున్నదే పుష్ప నువ్వు నన్ను ఏమన్నా మంచిదే ఏదో అయింది అయిపోయింది కానీ నీ కొడుకు అయితే జరా ఇంకేదన్నా పని రేవులా వడగొట్టు అట్టి ఉంటే గివ్వే పిస ఆలోచనలు అచ్చి పాడైతాయి ఏదన్నా పని రేవులన్నా వడగొట్టు లేకపోతే పెళ్ళన్న ఎయ్యి పెళ్లి చేసినాక వాళ్ళే పని చేసుకుంటారు కానీ ఇట్లా ఒంటరి ఉంచితే ఓ గివ్వే వేషాలు అదే నర్సక్క మా అన్న బిడ్డ ఉన్నది కదా దానికే ఇత్తం ఇన్ని పొల్ల మంచిగుంటది కానీ బాడుకో ఇప్పుడే ఎందుకు ఆగలేరు నాకు జాబ్ రావద్దా నేను ఏదన్నా పని చేయొద్దా అదొచ్చి ఈడ ఉట్టిగానే తినుకుంటుంటదా చేత్తదా అని మాట్లాడుతాండు అయితే ఆగినోళ్ళు ఆగురు అయ్యో ఓ 2 నెలలు దాకా ఆగుర్రి 2 నెలల్లో ఏదన్నా పని చూపెట్టుడానికి చూపెడతాం దొంగ ముండ వచ్చిందా అయితే నీ గదేను మొన్న అంటివి కదా గిట్లా అత్తరట్నే పడగొడతారట్నే అని గదే మరి బాడకవు ఉంచుకున్నాడా లేకపోతే దాన్ని ఎలగొట్టిండా అని తెలుసుకుందామని ఇటు మొక్కయ్య వచ్చినా నాకు ఇయ్యల్లా మతికొచ్చింది ఇలా ఉంచుకోకపోతే ఏం చేస్తాడే ఎవరి పిల్లవా అనుకో అంతేతి శ్వేత ఏం చేస్తానో ఇంట్లో ఏం లేదు బట్టలు ఆగమాగం ఉన్నాయని చదురుతాన్నా ఏమైంది నేను బయటకు పోతున్నా టాయిలెట్ గిట్లా బాత్రూమ్ గిట్లా ఏమన్నా నత్తే పోయిరా పో తాళాలేసిపోతా కాదు నేనేమన్నా ఇల్లు పెట్టి ఎటన్నా పోతన్నానా నాకు ఇయ్యల్లా పొద్దడుసుంది మోషన్స్ అవుతున్నాయి నువ్వు తాళం వేసుకొని పోతే నేను ఎక్కడ పోవాలి మోషను ఎక్కడ పోవాలి నాకు మళ్ళీ ఫోన్ కూడా లేకపాయే నీకు ఫోన్ చేద్దామంటే నేను ఎటు పోతా ఎటన్నా పోతే నీకు ఎవ్వరు చెప్పరా నేను ఇంట్లోనే ఉంటా కదా మళ్ళీ ఇప్పుడు ఎటు పోతున్నావు మళ్ళీ తాగడానికి నా తాగినాక వచ్చి ఇష్టం ఉన్నట్టు తిట్టబడుతుంది అజ్జేయబడుతుంది నేనెందుకు తాగుతా ఇప్పుడు నువ్వు పోయేదే గందుకు రోజు పొద్దుగాల పోబడుతుంది నమ్మ తాగి రాబడుతుంది వచ్చినాక నువ్వేది మాట్లాడుతున్నావో నీది నీకే అర్థం అయితే లేదు నాకు అన్ని అర్థాలు అయితే అన్నాయి
ఏం అర్థమైతుంది? ఏమో అర్థమైతలేదు నీకు. నువ్వేం మాట్లాడుతున్నావు అనేది. నిన్న మాట్లాడినవి అన్ని గుర్తున్నాయా నీకు? అంతగానం తాగబడితే జరా తాగకు, ఏదన్నా పని చూసుకో. ఎట్లా బతుకుడు? ఉన్న పనే చేసుకోకుండా చేసినావు. ఇంకేం పని చేస్తానే? నువ్వు ఎయ్యి కూలికి పో, కైకిలు పో. కైకిలు కూలి పోయి పైసలు తెచ్చి నన్ను జాదు. ఇట్లా పంపిస్తావా మరి? పోతా. పోయే పో, నిన్నెవడు విత్తాండో పో. ఏమో తీగ. అయితే తాళమేసి పోకు. చెప్తాను, నాకు మోషన్స్ అవుతాయి. ఇల్లిసి పెట్టి ఎటు పోను. ఇక్కడ అసలు చుట్టూ లత గిట్లా ఉన్నారు కదా. సరే సరే, ఏమి వేసిపోను గాని నేను మళ్ళత్తా. మళ్ళా తాగడానికే పోతున్నావా? తాగకంటే తాగులేదు లేదు, నాకు చిన్న పని ఉంది బయట. నీకు అడిగే అవసరం ఏమున్నదే? నేను ఏడికి పోయినా ఇచ్చి ముండా. ఈ సావి అయ్యా దొంగ పడుకోవు. ఏమున్నా తిట్టుకుంటానే అదైతన్నావు. నిన్నెప్పుడో అజ్జెత్తావు నేను. నీ ఈ పంత వలగొట్టించి నీ కండ్లు మూపిత్తావు. ఇష్టం ఉన్నట్టు తాగుకుంటా వచ్చి ఇష్టం ఉన్నట్టు తిడతాండు. వేస్ట్ పడుకో. నేను ఒక్కసారి తిరిగిందనుకో విని పంత వలగొడతా గాని ఇక ఎందుకు అని ఓపిక పడతాన్న మా వాళ్ళ గురించి. రోజు తాళాలు వేసుకొని పోతాడు. చింత చింత అల్ల చింత పూరాలంగ చిన్నోడ నా చెయ్యి వట్టవేమురో. ముంత ముంతల్ల ముంత పోటీరానంగ నగోడ నాగోడ వట్టవేమురో. నాకు ఖచ్చిపాడైతలేదు పాట కానీ గమ్మతున్నది. బయలోనే బల్లి వలికే, బయలోనే బల్లి వలికే, మంటసారం సిల్లదే బయలోనే. ఆ పోరు ఇంకా ఫోన్ చేస్తలేదు. వాళ్ళ అయ్యా ఎటు పోలేరా ఏంది? నేనెటో పోతాండదా. అన్నా నమస్తేనే. నమస్తే నమస్తే. ఏం చేస్తున్నావు? ఒక్కోమే కూర్చున్నావు? ఏం లేదు, ఇప్పుడే వచ్చి ఈడ కూర్చున్నా. ఇంట్లో బోర్ కొడుతుందని. అవునా, సరే సరే. మీ అయ్యి ఉన్నాడా ఇంటికాడ? ఇప్పుడే వేండు చేన్లకి. వేటు పోతున్నావే అన్నా? నేను అటే పోతానా తాళ్ళకు. మా తమ్ముడు రాజు రమ్మన్నాడు, కళ్ళు ఎప్పుతానన్నాడు. పొద్దటి కళ్ళు మంచిగుంటది కదా, ఇక అటే పోతాన్నా. అవునా, సరే సరే పో అన్న పో. పాపం ఈయన బతుకు కళ్ళు తాగడానికే అయిపోతాంది. ఈ పెళ్ళాం చేయబట్టి పాపం ఈయనకి ఎంత గోసచ్చే. సీనుగాన్ని అట్టిగానే బుట్టలేసింది. అరే టిల్లు, నీకు నూరెళ్ళ ఆయుష్రా. ఇప్పుడే నువ్వు నీ గురించి అనుకుంటానా? నీ ఎవరు రానే వచ్చినావు? అవునారా? ఎందుకురా? ఏమైంది? నీ అన్నగాడు పోతాండ్రా. మా అన్నగాడు ఎవర్రా? అదేరా మీ శ్వేత మొగుడు. అవునా? ఎటు పోతాండు? కాళ్ళకు పోతాండట కళ్ళు దాగా. అరే టిల్లుగా, ఏంద్రా? నేను జేబులా ఒక చిన్న ఫోను పట్టుకొచ్చిండ్రా. మెల్లగా పోయి శ్వేతకు ఇచ్చేస్తావా? వాడు ఎట్లాగో లేడు కదా. అబ్బో నేనారా? నీకు ఇప్పుడు చెప్పుడు పాపమైంది కదా. అబ్బో నేను ఓన్రా అటు మొక్కయి. ఎందుకు అనంటే నేను కూడా నీతోటే తిరుగుతా అని అందరికి తెలుసు. చూసుకనా అక్కడున్న అమ్మలక్కలు ఏమన్నా అన్నారనుకో, మళ్ళా ఈ రామన్నకి చెప్పిర్రనుకో నా ఈపు వలగొడతాడు. అరే వారి నువ్వు గటొంటి ఫిట్టింగ్లు పెట్టకరా నాకు. ప్లీజ్ రా. అరే నువ్వు కూడా ఒక అమ్మాయిని లవ్ చేస్తున్నావు కదరా. ఆ లవ్వరు దూరం ఉంటే ఆ బాధ ఏందో నీకు కూడా తెలుసు. ప్లీజ్ రా, నా బాధ అర్థం చేసుకోరా. ఆమెతోటి మాట్లాడక మస్తు రోజులు అవుతుంది. నీ కాళ్ళు మొక్కుతారా ప్లీజ్ రా. ఆమె అసలు ఎట్లుంటుంది, వీడేమైనా టార్చర్ చేస్తాడా లేకపోతే ఆమె ఎట్లుంది అనేది నేను తెలుసుకోవాలిరా. అసలే ప్రెగ్నెంట్ తోటి ఉన్న మనిషి, మరి ఏమైనా టాబ్లెట్లు వేసుకుంటుందా లేకపోతే తీపిచ్చుకుంటా అన్న ప్లాన్లు ఉందా? ఇప్పుడు నేను మాట్లాడతలేనాయే. పుష్కన ఆడు నన్ను మర్చిపోయిండు అని ఆమె ఇంకేదైనా నిర్ణయం తీసుకుంటే ఎట్లరా? అయ్యో దేవుడా, ఇలా నా లేచిన కడియ మంచలేదుగా. ప్లీజ్ రా, వాడు ఇటే వాయే, నేను ఇక్కడనే ఉంటా. నువ్వు పోయి మెల్లగా శ్వేత అక్క అనుకుంటా పోయి పిలిచి మెల్లగా ఇచ్చిరా పోరా, నీకు దండం పెడతా. ఓర్ వారి ఇప్పుడే కదరా నువ్వు బయటకు వెళ్ళింది. అయినా ఫోన్ పట్టుకొని ఎందుకు వచ్చినావు? అలా ఏదో ఒక ప్లాన్ వేసి శ్వేతకు ఖచ్చితంగా ఈ ఫోన్ ఇవ్వాలి, దాంతో మాట్లాడాలన్న ఆలోచనతోటే నేను ఇంత పొద్దుగా వెళ్ళినరా. స్నానం కూడా వేయలేదు, షార్ట్ మీద వచ్చిన అంటే అర్థం చేసుకో. నాకు మనసున పడతలేదురా, తిన్నా తిండి పేన పడతలేదురా. అర్థం చేసుకోరా ప్లీజ్ రా. అరే ప్లీజ్ రా, ఈ కాలు మొక్కుతా, నీకు దండం పెడతారా. ఇప్పుడు నేను అటు వేయండి అనుకో, బంటిగాడు ఉంటాడు. ఎందుకు వచ్చినవరా అంటే ఏం చెప్పాలి? ఆ బాడుకోకు ఎప్పకరా, అసలే వాడు డేంజర్ గాడు. మళ్ళీ నన్న అన్న అంటాడు. అంతే అంటావా? నేనే పోవాలా?
నువ్వే ఓరా నీకు దండం పెడతారా ఎవరన్నా బయట ఉంటేనేమో సప్పుడేకుండు అటు పోయినట్టు పోయి మెల్లగా ఇటు రాంగా ఇచ్చిరారా ప్లీజ్ రా ఇగో నేను ఇక్కడనే ఉంటా వాడు వచ్చేది ఇట్లనే వస్తాడు కదా ఒకవేళ వాడు వచ్చేది ఉంటే నీకు ఫోన్ చేస్తా నేను సరేనా అరే ఎట్లా రా నాకు భయం అవుతుంది. సరేలే ఆ ఫోన్ ఏది అలా సిమ్ వేసినావా బ్యాలెన్స్ వేసినావా? సిమ్ వేసిన బ్యాలెన్స్ వేసిన సరే సరే ఆ ఫోరిన్ పొమ్మంటే మంచిగుండు కానీ అది ఇంకా ఫోన్ చేస్తలేదు. వాళ్ళ అబ్బాయి ఇంట్లోనే ఉన్నారు కావచ్చు. మీ పోరద్దు ఎవరద్దు నువ్వే పోరా సరే సరే నేను ఈయనే కూసుంటా శ్రీను ఇచ్చిండు ఈ ఫోన్లా సిమ్ ఉందట నువ్వు ఫోన్ చెయ్యని చెప్పు సరే సరే పోరా జల్ది పోరా వాడు అత్తనైతే నాకు ఫోన్ చేయి. కళ్ళు దాగపోయినోడు ఇప్పుడే అత్తాడరా నువ్వైతే ఓ సరే దేవుడా ఈ ప్లాను సక్సెస్ కావాలి బయట ఎవరు ఉండద్దు శ్వేతకు ఫోన్ ఇయ్యాలి వీడు ఎల్లా రమక్క వెళ్తలేదు ఇంకా పంది ఎరలేదా ఏంది? ఎల్ల మా బావ తాళం వేసిపోయినట్టున్నాడు కదా, డోర్లు తెరిచే ఉన్నాయి. ఇంతకు ముందు ఇటు ఓంగా చూసినా. ఈ శ్వేతక్క ఏం చెప్తాందో పిల్దున మాట్లాడక 3-4 రోజులు ఆయే. శ్వేతక్క లత కొత్తవు బయటకి వెళ్తలేవు కదా శ్వేతక్క. ఏం చేయాలి లత? నన్ను ఇంట్లో వేసి తాళాలే వేయబట్టే నన్ను ఇంట్లుండంగా కూడా బయటకు రానిత్తలేడాయే. అదే కదా ఇంట్లుంటే బోరు కొడతలేదా నీకు? ఇక బోరు కొట్టినా ఏది కొట్టినా ఇంట్లో అనే అదో పని ఇదో పని చేసుకుంటా ఉంటాన్నా. అదే మరి బావా ఇంతకు ముందే పొంగ కనిపించిండు, మరి ఇలా తాళాలు వేయలేదు. మరి శ్వేతక్క ఏం చేస్తుందని పిలుస్తాన్నా నేను గంతే. తిన్నావా మరి? తిన్నా ఇగో ఇప్పుడే తిన్నా, చేతి కడుక్కున్నా, ఇంటి ముంగడికి వస్తాన్నా, నువ్వు పిలుస్తాను. అవునా ఏమన్నా అంటాండా, కొడతాండా, తిడతాండా? ఏది లేదు లత ఇప్పుడైతే ఏమంటలేడు. అయ్యో బయటనే ఉందిగా. అవునా గదే మరి ఈయనే నా కోసమే వస్తాండా ఏంది? శ్రీనికి ఇట్లా పంపించిండా? ఇప్పుడు ఎట్లా ఇలా తుండే మెల్లగా అతను ఇంట్లోకి పంపించాలి. ఇక తాగిండంటే పిసపిస ఒర్రుడు తిట్టుడు అంత పిసపిస ఒరుతాండు. ఇక అనుభవించాలి. నేను ఏం చేయాలి లత? మరి తప్పుతుందా? మనం చేసిన తప్పులకు అనుభవించాల్సిందే. మంచి జీవితాన్ని నాశనం చేసుకుంటేవి ఏముండే ఇద్దామంటే. అబ్బా లత ఇప్పుడే తిన్నా కదా, బాత్రూమ్ వచ్చినట్టు అవుతుంది. మళ్ళత్త తిన్నాక వెంటనే బాత్రూమ్ వస్తుందా? అవ్వా సేపట్లో ఉరుగుదాం. అబ్బా పోయింది కదా ఈమె. ఈ శ్వేతక్క ఇంట్లోకి పోయిందా ఏంటి? ఇంట్లోకి పోదాం. ఓ శ్వేతక్క నేను నీకోసమే వచ్చినా. నాటిల్లు నిన్ను చూడంగానే అనుకున్నా నా కోసమే వచ్చిండని. అబ్బా నువ్వు వచ్చినావు కానీ మా ఆయన ఎట్లా? ఆయనకు అక్కడ శ్రీనుగాడు కావాలన్నాడు. ఇయో నీకు చిన్న ఫోను ఇచ్చిండు, ఇక ఇది ఇచ్చిరా పోరా శ్వేతకు అని అన్నాడు. అందుకే ఇటు వచ్చినా. ఇవో తీసుకో నేను ఇస్తా, నేను పోతాన్నా. ఇల్లనట ఫోన్లా బ్యాలెన్స్ ఉన్నాయట, ఫోను వేయమన్నాడు, మాట్లాడమన్నాడు. సరే టిల్లు థ్యాంక్ యూ సో మచ్ టిల్లు, నువ్వు ఇంత పెద్ద సహాయం చేసినావు. మొన్నటి నుండి చూస్తాన్నా మరి బంటి ఏమన్నా సహాయం చేస్తాడా ఇటు అత్తడా అని. అసలు బంటి కంటికే కనబడతలేడు. ఇదైతే తీసుకొని పోతానా. అమ్మయ్యా అటు ఇటు నా శ్రీనితోటి మాట్లాడే ఛాన్స్ వచ్చింది. ఒకట డోర్లు పెడతా, నా మొగడత్తే డోర్లు కొడతాడు కదా, ఇంట్లో పండుకున్నా అందుకే డోర్లు పెట్టినా అని చెప్తా. వానికి ఫోన్ చేసి మాట్లాడతా. ఫోన్ వస్తుందిగా. హలో బేబీ. బంగారం ఎట్లున్నావురా? అవ్వ నేను సావు చత్తానని నువ్వెట్లున్నావు చెప్పు. నువ్వు మంచి ఉన్నవా? అనే లోపట మన బేబీ ఉన్నదా లేకపోతే ఏమైంది? లోపట బేబీ ఉన్నదిరా. అసలు ఎప్పుడు వచ్చినావు, ఎట్లా వచ్చినావు? నచ్చి 5-6 రోజులు అవుతుందిరా. అవునా? వీడు అత్తడేమో అని భయం అవుతుందిరా. వీడెప్పుడు నా చుట్టూ తిరుక్కుంటూనే ఉంటాడు ఇంట్లో. నువ్వు ఈయన్నే అడ్డకాడ కూసున్నా, వాడు వచ్చేది నాకు కనబడుతుంది. వాడు అత్తే ఫోన్ కట్ చేయమంట కానీ ఎన్ని రోజులైతుందే నీ గొంతినక. అసలు ఎట్లా వచ్చినావు మరి? నిన్ను ఎట్లా యాక్సెప్ట్ చేసిండు? మా వాళ్ళు అక్కడ ఒక ఆయన దగ్గరికి వేయిర్రా. ఇక ఈమెను ఏమనద్దు, కొంచెం ఆయనకు ఈమె మీద ప్రేమ వచ్చేటట్టు ఎయ్యుర్రి అని సేపిచ్చిర్రు. ఇక పచ్చి పడగొట్టి పోయిర్రా. ఇక తిట్టిండు చేసిండు కానీ ఇక అట్టిగానే ఒప్పుకున్నారా. ఇక ఉంటాను కానీ నాకు టార్చర్ చూపిస్తాండ్రా. అస్సలు బయటకు వెళ్ళిత్తలేడు. ఎటువైనా తాళం వేసి పోతుండు. ఇలా మోషన్స్ అయితేనే వెయ్యకు అని అంటే వెయ్యలేదురా. రోజు తాగత్తుండు, నాకు నరకం చూపిస్తాండ్రా. రకమంటే ఏం చేస్తాడు? పండుమంటాడా? పండుమని అనలేదురా, కానీ నిన్న ఫుల్ తాగిండు. రాయే దగ్గరికి అని అన్నాడు. పోయినవా ఏంది?
నీ అవ్వ ఫోన్ ఇచ్చుడు ఆలస్యం లేదు, ఫోన్ మాట్లాడతాడుగా. పోలేదురా, దొబ్బేసిన. ఇక ఏదో కవర్ చేసిన, బగ్గ దాగున్నావు, ఇప్పుడు వద్దు అది ఇది అని అన్నా. అన్నాక సపడేక అన్నాడురా. అబ్బా నాకు టార్చర్ అవుతుందిరా, నువ్వు నన్ను ఎప్పుడు తీసుకుపోతావు చెప్పు. నేను నీకోసం 1000 కళ్ళతోటి వెయిట్ చేస్తున్నా, వీడు నన్ను ఎప్పుడు లేపకపోతాడు అని. నేను ఇప్పుడు 2 నెలలు పడతాయి బేబీకి లోపట కడుపులా. నేను హాస్పిటల్లో కూడా చూయించుకోలేదు, మందులు కూడా ఏం వేసుకుంటలేను. అదేనే నాకు కూడా పిచ్చిలేత్తాంది. ఏం చెయ్యాలి నేను ఇప్పుడు హాస్పిటల్కి నిన్ను తీసుకుపోదామన్నా కూడా వాడు వంపడాయే. హాస్పిటల్కి ఎందుకు అని వాడికి డౌట్ వస్తుందాయే. మరి ఏం చేసుడే? అదేరా, ఏం చేసుర్రా, నేను నీకోసమే ఇక్కడికి వచ్చిన. ఎందుకు అనంటే ఒక్కసారన్నా కనబడవా, లేకపోతే ఫోన్ అన్నా చేస్తావా, మాట్లాడవా అన్న ఆశతోటయి వచ్చిండ్రా. థ్యాంక్ యూరా, నాకు ఫోన్ తీసుకొచ్చి ఇచ్చినందుకు. నీతోని మాట్లాడకుండా నిన్ను చూడకుండా నేను ఉండలేకపోతున్నారా శ్రీను. పిచ్చిదానా, నేను కూడా పిచ్చోన్ని అయితాననే. ఏం చెప్పాలి నా బాధ నీకు? కానీ పైసలు ఏడా అయితలేవు, రూపాయి ఏడా దొరుకుతలేవు. అవునా, మరి నా పుస్తెల తాడు ఉంది కదా, అది అమ్మేసి అవి ఉన్నన్ని రోజులు, కొన్ని రోజులు మనం ఎటన్నా పోదాం. ఇక తర్వాత మీ వాళ్ళు యాక్సెప్ట్ చేస్తే మనం వచ్చి ఇక్కడ ఇదే ఊర్లో మీ ఇంట్లో ఉందాం. అప్పటి వరకు మనకి బేబీ ఉడుతుంది, మీ వాళ్ళు కూడా కరిగిపోతారు. ఏమోనే, నాకు లేచిపోవడంటే భయం అవుతుంది. పెళ్ళైన ఆడదాన్ని లేపకపోతావు రవ్వుకుండు. మరి గట్ల భయపడితే ఇప్పుడు నా పరిస్థితి ఏంద్రా? అదే గాని ఎట్లా, ఏం చేద్దాం? అరే మరి నువ్వు తీసుకపోను, నీది నువ్వు అట్లనే బతుకు అని అంటే నేను పోయి కడుపు తీపించుకుంటారా? ఇట్లా పెట్టుకొని ఉంటే వీడు నన్ను ఉంచుకోడు, వీడు నన్ను టార్చర్ చేస్తాడు, మళ్ళీ కడుపుతోటి ఉంది అని తెలిస్తే నేను పోయి అబార్షను వేయించుకుంటా. నువ్వేదో తీసుకపోతావు చేస్తావనే నమ్మకంతో నేనుంటే ఇప్పుడు నీకు భయం అవుతుంది, అదైతుంది ఇదైతుంది అని మాట్లాడబడుతుంది. అరే నువ్వు ఎందుకు సీరియస్ అవుతాన్నవే? గిన్ని రోజులకు మాట్లాడుకుంటున్నాం, కొంచెమన్నా ప్రేమగా మాట్లాడతలేవు. ఎప్పుడు ఏమున్నా కోపమేనా నీకు? ఏం సోదేవాడి నాలకి ఇస్తలేను ఎట్రా కానీ మళ్ళత్తా. నా కోపమే నీకు కనబడుతుంది కానీ నా బాధ నీకు కనబడతలేదారా? నా బాధ నీకు అర్థమైతలేదారా? అట్లా కాదే, మరి ఎందుకు నాకు పిచ్చి లేపుతాను చెప్పు. నీ అవ్వ కడుపు కాకుండా మంచిగుండు, ఇదంతా టెన్షన్ ఉండకపోవు. ఎందుకు ఇక వదిలేద్దు వచ్చు కదా. వదిలేసుడు కాదే పిచ్చిదానా, నీకంటే ఎక్కువ నాకున్నది ప్రేమ నీ మీద, తెలుసా? అది అర్థం చేసుకోజరా. అర్థం కాక అర్థం లేక అన్నట్టు ఉర్రకు. సరే సరేలే, ఇప్పుడు సీరియస్ అవుతున్నావు. నేను నీకు దూరంగా ఉంటున్నానే కదా, నువ్వు నాకు సీరియస్ అవుతున్నావు. అట్లా కాదు మమ్మ, నువ్వు అర్థం చేసుకోవే. పైసలు ఉండాలే దేనికైనా. ఇప్పుడు అట్టి మనిషివి కాదు, కడుపుతోటి ఉన్నావు. ఇప్పుడు నీ పుస్తకాలు అమ్మినా ఎన్ని పైసలు వస్తాయి? ఇప్పుడు నీకు ఆపరేషన్ చేయించాలంటేనే 1,00,000 రూపాయల దాకా కావాలి. ఇప్పుడు మనం ఒక్కసారి బయట అడుగు చేసినాం అని అంటే పైసలు లేనిది ఎట్లా అదైతుంది చెప్పు. అందుకే నేను పైసలు ఏడ చూసినా నాకు ఏడైతలేవు, ఏడ దొరుకుతలేవు. అదే ఆలోచిస్తాన్నా. ఇక నువ్వు అట్లనే ఆలోచించుకుంటుండు. ఇంకో వారం 10 రోజులైనాక మా అమ్మును మా నాన్న వస్తారట. మెల్లగా హాస్పిటల్కి తీసుకుపోయి అబార్షన్ చేయించుకుంటా. అంటే నీకు ఇష్టం లేదా ఏంది? నువ్వే కదా గంత ఘోరంగా మాట్లాడుతున్నావు. అదే అవ్వ, నీ అవ్వేంది నా అవ్వేంది? సరే కానీ ఈ ఫోన్ అయితే మెల్లగా మెయింటైన్ చేయి, సరేనా? నేను తర్వాత ముచ్చట మాట్లాడతా కానీ నిన్ను కలవాలే. ఒకవేళ వీలుంటే రాత్రి కలుద్దాం. నీ మొగడు అన్నాక ఒక్కసారి బయటకు రా, నీకు దగ్గరుండి అన్ని విషయాలు నేను చెప్తా, సరేనా? వాడు తాగినాక ఏ 11కి వంటాడు, ఏ 12కి వంటాడు. ఆ 12కైనా మంచిదే. నీ దగ్గర ఫోనే ఉండే, ఇక ఇలాగా మెసేజ్ అన్నా ఫోన్ అన్నా వెయ్యలేవు. ఫోను సైలెంట్లో పెట్టుకో, సరేనా? నేను మెసేజ్ పెడతా, వాడు లేనప్పుడు నువ్వు నాకు ఫోన్ చెయ్యి. సరే. నైటు ఒకవేళ వీలైతే కలుద్దాం బయట, అప్పుడు మాట్లాడతా నీతోటి. నువ్వైతే అన్నము మంచిగా తిను, ఏమన్నా ఫ్రూట్స్ పట్టుకరావాలా నైటు? ఫ్రూట్స్ పట్టుకత్తే ఇవి ఎక్కడ ఏముండా అని తిట్టడా మళ్ళీ ఇంట్లో చూసి అన్నీ నువ్వు గవ్వే మాట్లాడతావు. అదే ఇట్లున్నప్పుడు తినాలి కదా అని. తిన్నట్టే ఉంది నా బతుకు, ఉన్నట్టే ఉన్నది. ఇప్పుడు నువ్వు మంచిగానే ఉన్నావు, అందరు మంచిగానే ఉన్నారు. ఇప్పుడు నా బతికే ఎటు కాకుండా అవుతుంది. కొంచెమన్నా అర్థం చేసుకుంటలేవు నువ్వు. అరే అర్థం చేసుకుంటలేనా ఎందుకంటన్నవే? నీ మీద ప్రేమ లేదా నాకు? నీ గురించి పిచ్చోన్న అయితే అంటే మళ్ళా గదే మాట అంటావు అర్థం చేసుకుంటలేవని. మెంటల్ దేశిందా ఏమన్నా ఏంది నీకు? ఏం లేవలేదులే. సరే సరే, అక్కడ నుండి వచ్చేటోడు నీ మొగడే కావచ్చు. ఉండు, ఫోన్ సైలెంట్లో పెట్టు, నేను గటెటు పోతా. ఫోను కట్ చేయి, జాగ్రత్తగా పెట్టుకో. సరే. ఓరు తెరిసే ఉన్నది.
బయటకు వెళ్ళిందా ఎవరితోటన్నా ముచ్చట పెట్టిందా లేకపోతే ఇంట్లో ఉన్నదా పీకిందా ఇది నేను కాళ్ళు ఇరగొట్టనా బయటకెళ్తే ఉన్నవానే ఇంట్లో మళ్ళా ఎవరితోటన్నా వీకినవా హా ఉన్నా ఏమైంది? కాదు ఇయ్యల్లా తలుపులకు తాళాలేసి పోకపోతుని మరి ఉన్నవా ఆయనతో వానితోటి వీకినవా అని నా భయం ఏ ఊకో, ఎవంతోటి పోతా నేను? ఏమున్నా అంత పిస మాట్లాడతావు. నేను మనిషి లెక్క కనబడతలేనా ఏంది నీకు? అగో నువ్వు చేసిన కథలు నిన్నంట అంటే బాగానే కోపం వస్తుందేమే ఏం కూర వండినవు ఏం కూర వండినా? గవ్వే టమాటాలుంటే అల్లగిందంత పప్పేసి అండినా. అవునా కొంచెం వేసుకొస్తావా ఆకలి పాడైతుంది అల్లా తాగొచ్చినట్టున్నావు కదా. తాగత్తా తిరగత్తా ఊగుతా నీకేం పని అన్నం వేసుకొని రాపో నీకు నన్ను ప్రశ్నించే హక్కు లేదు దౌడలన్నీ దగ్గర కొత్తుతా ఎక్కువ తక్కువ మాట్లాడితే అర్థమైందా ఇయ్యల్లా లిమిట్ గా వచ్చినా ఎందుకు వచ్చినా ఏం కథ అనేది అర్థం చేసుకొని ఉండు ఎందుకు వచ్చినావు లిమిట్ గా? నిన్న రాత్రి ఏం ముచ్చట మాట్లాడినవే నువ్వు నాకు ఆదికి లేదనుకుంటానవా నాకు గుర్తు ఉన్నది నేనేం ముచ్చట మాట్లాడినా? వాసనత్తాంది గింతగనం తాగినవు అని అన్నావు కదా అందుకే కదా నువ్వు నన్ను దొబ్బేసి ఉరికినావు ఓహో సరే సరే. అందుకే ఈరోజు మందు తాగలే ఏది తాగలే అట్టి తెల్లగల్లు తాగినా అత్తన్నా అన్నమైతే వేసుకురాపో ఆకలి అవుతుంది సరే సరే. అమ్మో ఈ బాడుకో గందుకేనా తాగంది? నన్ను ఏమన్నా ఎత్తడా ఏందా ఇంత? నేనేమో కడుపుతోటుంటిని. దీని గురించి ఇలా తాగకుండా అత్తే ఎందుకు వచ్చినావు తాగకుండా నువ్వేమన్నావు నేనేమన్నా అని దీర్ఘాలు దిత్తాంది దొంగ బొడ్డి రాము, ఓ రాము. ఉన్నా మళ్ళక్క రారి ఇద్దరు అత్తారా అవునరా. శ్వేత ఏం చెప్తాంది? మొత్తం కంటికే కనబడతలేదు. మంచిగుంటుర్రా లేదా అని మందలిద్దామని వచ్చినంరా. ఇక బయటకు వెళ్తుందా నేను వెళ్ళనిస్తారా కాళ్ళు ఇరగొట్టరా అయితవై తీరా బయటకు వెళ్తేంది వెళ్ళకపోతేంది ఇద్దరు ఒకరికొకరు మంచిగుంటే చాలు. శ్వేతా ఏమైందే? తిన్నవా శ్వేత? కంటికి కనబడతలేవు మన 4-5 రోజులాయే ఇక అని ఇటు మొక్కయి వచ్చినావు నిన్ను చూద్దామని. అవునా తిన్నారా నర్సక్క? తిన్నాం. నువ్వు తిన్నవాయే పొల్లా? నేను తిన్నా. ఇక ఆయనకు అన్నం వేసుకురమ్మనంటే వేసుకొద్దామని వేనా. అయ్యో ఇంకా తినలే కావచ్చు. సరే తినుర్రి. ఇప్పటికైనా ఒకరికోలు మంచిగుండుర్రే. సరే పోతాన్నం రా. పో చూసినవా మన ఊర్లో జనాలు ఎంత మంచోళ్ళో ఎంత ఏదైనా కూడా ఎంత మంచిగా మాట్లాడుతుర్రు ఎంత మంచిగా అజ్జెత్తారు జరా అల్లం చూసి బుద్ధి తెచ్చుకో వాళ్ళ లెక్క నియతిగా మంచిగా ఒక ఆడదాని లెక్క ఉండు సరే అన్నం వేసుకురా పో సరే. ఏమైందిరా ఇయ్యాల తానం లేదు బోనం లేదు తిండి లేదు తికాన లేదన్నట్టు అప్పుడెప్పుడో గింతంత బుక్కెడు తిన్నావు మళ్ళా ఆకలి అయితే లేదా నీకు? అన్నం తినవారా? అద్దమ్మా బయట ఫ్రెండ్స్ తోటి పానీపూరి తిన్నా ఇక నాకు అదే అరగలేదు అంత ఎక్కత్తంది. అవి తింటే ఏం మొదలైతుంది? 9:30 అయిపోతుంది మరి ఇంకా నిద్ర అత్తలేదా? పంటలేవు తానం కూడా వేయలేదు ఇయ్యాల. ఇక చలి పెట్టిందమ్మా అటు ఇటు పోయొచ్చే వరకు ఇక సాయంత్రం అటు ఇటు అయిపోయే రేపు పొద్దుగాల ఏత్త తీయి. కొంచెం తిందు రారా అన్నము రోజు సలిబు అవుతుంది పొద్దుగాల తినబుద్ధి అయితలేదు మాకు. అద్దమ్మ నాకు. సరే తీయిగా ఇక వండుకో సప్పుడేక. సరే నిన్నే ముంగట రూమ్లో వంట పండు. 9:30 అవుతుంది ఆ బాడుకోవు వండలేదా ఏంది? ఇది ఇంకా నాకు ఫోన్ చేస్తలేదు. ఓర్ని అవ్వ ఎంతసేపు అని చూడాలి పుష్కనాటే నిద్ర పడితే ఎట్లా? ఫోను ఆన్లోనే ఉంది కానీ అది ఫోన్ చేసింది అనుకో మళ్ళా ఇప్పుడు ఎవరు ఫోన్ చేస్తుర్రా అని వీళ్ళు లేస్తారు. చూద్దాం కాసేపు ఎత్తదా చెయ్యదా ఎంతసేపు చూడాలి దీనికోసం. నాకేమో నిద్ర వచ్చినట్టు అవుతుంది. దేవుడా తొందర ఫోన్ చేసేటట్టు చూడు. ఏమైందే గట్లున్నావు? ఏం లేదు. అయినా నీకు గీ మల్లెపూలు ఏడ దొరికి పాడైనాయి? ఇంటికాడ అమ్ముతుంది కదా సుకునమ్మ ఆమె దగ్గర కొనుక్కొచ్చిన్నే. నువ్వు ఇన్ని చేసినా కూడా నాకు నీ మీదనే ప్రేమ వస్తుంది. ఎందుకే నన్నేమన్నా చేసినవా నువ్వు? వశీకరణం చేసుకున్నావా అనే? అదేం లేదు. పడుకో. పడుకోవడానికి ఆనే పెండ్లామా తోటి ఇట్లున్నది ఇప్పుడు.
దేవుడా, ఇప్పుడు నా పరిస్థితి ఏంది? ఈ బాడుకో నన్ను ఏదో ఏదో చేస్తాడు. ఎట్లా? నా కడుపులోనేమో బేబీ ఉన్నది, వీడు నన్నేమో చేసేటట్టే ఉన్నాడు. ఏం చేయాలి? ఏమైందే గటు మూతి పెడుతూ గిటు తిరుగు. చెప్పు. అబ్బా, మల్లెపూల వాసన విసురుతాంది. ఇలా నీ గురించే నేను ఏది కూడా తాగలేదే. నన్నెందుకే దూరం పెడుతున్నావు? అబ్బా, నన్ను మంచిగా చూసుకోయే. నిన్ను నేను మంచిగా చూసుకుంటా, అర్థమైతుందా? అసలు నా దగ్గర లేనిది వాని దగ్గర ఏముందే? వాడెందుకు నచ్చిండే నీకు? వానితోటి అడ్జేసినావు. ఇప్పుడు నువ్వు ఈ టైంలో కూడా ఆ టాపిక్ అనేది మాట్లాడు అవసరమా? సరే సరేది మాట్లాడది. అయిందేదో అయిపోయింది. ఆ, ఇప్పుడు నాకు నువ్వు పెళ్ళానివి. నా పెళ్ళాని తీరు నువ్వు ఉండే. నిన్ను మంచిగా చూసుకుంటా నేను. ఎందుకో నాకు నీ మీద బాగా ప్రేమ వస్తుంది శ్వేత. సరే సరే, ఇప్పుడైతే పడుకో. అరే, పడుకో పడుకో అని అంటావు. సిగ్గైతుందా? పిచ్చిదానా, నా దగ్గర సిగ్గెందుకే నీకు? ఆ, అదేం లేదు. చెద్దరెందుకే మన మధ్యలా? చెద్దరు తీసాడు వారి. ఏ చలి పెడతాంది బగ్గా, అద్దద్దు. అన్ని పెడతాయి నీకు. ఇక నీకు పెట్టాయానే చలి పెడుతుంది, అన్ని పెడుతుంది. నేను గింత వెచ్చ ఉండగా నీకు చలి ఎక్కడ నుండి వస్తుంది శ్వేత? పడుతుంది చూస్తున్నావు, ఒక్క ముద్దాన్ని ఇత్తలేవు. ఇయ్యాలనిపిత్తలేదా అనే నీకు? సిగ్గైతుందా? పిచ్చిదానా, నా దగ్గర నీకు సిగ్గెందుకే? చెప్పు, పిచ్చి మోకబ్దానా. పొద్దంతనేమో తిడతాను, ఇప్పుడేమో బాగానే ముద్దులు ఇస్తాను. పొద్దంతా తిడతానే, నా ఇష్టం అది. నీకు ప్రశ్నించే హక్కు లేదు. రాత్రంతా ఉన్న కోపం అంతా పోయి నీ మీద బాగా ప్రేమ వంగుకొత్తాందే. నిన్నడుస్తుంది ఎందుకో మరి. ఏం మాయ చేసినావో నన్ను? పులి తీరుండటోని పిల్లి తీరి ఎత్తన్నావు రాత్రి కాగానే. నేనేం చేయలేదు కానీ. ముఖం ఎందుకే అటు పెట్టుకొని ఉంటాను? ఎవరన్నా ఉన్నారా లేకపోతే ఎవరన్నా చూస్తారా? నీ పిచ్చిదా, నైట్ తిరుగు. ఇంత మంచి మొగోని ఉండంగా నీకు పరాయి మొగోని మీద మనసు ఎట్లా వచ్చింది? నేను దుబాయ్ పోయినానే కదా, నువ్వు ఫీలింగ్స్ ఆపుకోలేక ఇంకో దగ్గరికి పోయినావు. ఇప్పుడు నేను నిన్ను పట్టుకొనే ఉంటా, నువ్వు నన్ను పట్టుకొనే ఉండు, సరేనా? చెప్పే. సరే. గట్లరా దారికి. నాకేం పనుంది ఇక? నేనేం పని చెయ్యా. నిన్ను ఇంకా 4 వద్దులైనాక కూలికి కైకిలికి పంపుతా. నువ్వు ఎత్తే నేను తినుకుంటా కూసుంటా, అంతేనా? నీకు ఏది ఫీలింగ్ వచ్చి నువ్వు ఆ దగ్గర వినవో ఆ ఫీలింగ్స్ మొత్తానికి రాకుండా ఎత్తా, సరేనా? నిన్ను నా దాన్ని వేసుకున్నా కదనే, నీకు మంచి సుఖాన్ని ఇస్తా నేను. ఊరి భగవంతా, ఈ బాడుకొని వదిలిపెట్టేటట్లేడు. ఇప్పుడు ఏం చేసుడు? అయ్యో దేవుడా. అబ్బో, అటు ఇటు వీడి మీదనే అన్నాడు. ఇప్పుడు ఎట్లా? పక్కకు జరిపితే లేస్తాడా? లేపుదాం మెల్లగా, అటు వండ పెడదాం. వేస్ట్ బాడుకో. నాకు భయమై పాడైతుంది నా బతుకు. ఏమవుతుందో ఏం కథనో, లోపటున్న బేబీ ఎట్లుందో ఏమో. దొంగ బాడుకవు శ్రీనిగాడేమో హాస్పిటల్ తీసుకుపోడాయే, నన్నేటన్నా తీసుకుపోడాయే. ఆ కడుపు ఉత్తగనన్నా ఉంచుకున్నా తీపిచ్చుకున్నా అయిపోవు. ఈ బాడుకవు చచ్చినా మంచిగుండు. ఓ పీడోదులు. ఏమైంది శ్వేత? పడుకోవే. పడుకో పడుకో, మళ్ళొస్తా. నువ్వు శ్రీనివాన్ తోటి మాట్లాడి ఏదో ఒకటి క్లారిటీ తెచ్చుకోవాలి. ఎందుకు అనంటే, లోపట బిడ్డను పెట్టుకొని నేను వీనితోటి ఇట్లా కలిసి ఉంటే నా లోపటేమన్నా బిడ్డకు ప్రమాదం కావచ్చు. అసలు శ్రీనివాన్కి నా మీద ఇష్టం ఉందా లేదా, నన్ను తీసుకుపోతాడా ఏంది అనేది తెలుసుకోవాలి. నువ్వు అన్నాడు, వానికి పోయి ఫోన్ చేస్తా. దొంగ బాడుకో అని ముఖానికి ఇంకా మల్లెపూలు తెచ్చిండు, అటు వారేసిన. ఇప్పుడు సీనుగానికి ఫోన్ చేసి రమ్మని వానితోటి ఏదో ఒకటి మాట్లాడాలి. లాస్ట్గా ఫైనల్ డిసిషన్ తీసుకోవాలి. వాడు నన్ను పెళ్లి చేసుకుంటాడా లేకపోతే కడుపు దీపిస్తాడా, అసలు ఏం చేస్తాడు అనేది. దొంగ బాడుకో, వాడు ఏబట్టే నాకు ఇవన్నీ కష్టాలు.
వాని మీదనే నాకు సచ్చే అంత ప్రేమ ఉన్నది. వీడేమో నన్ను ఇంట్లో జావగొట్టబట్టే ఏమనంటే పైసలు అయితలేవు కడుపుంచుకో అనే బాడుకోవు. మా ఊళ్ళు తీసుకుపోయినప్పుడు ఆ గోళీలు వేసుకున్నా అయిపోవు. ఆ గోళీలు పాడగాను పక్కకు వారెత్తిని నేను. రోజు రోజుకు ఈ బొత్త విరగదా? బాడుకోవు నన్ను ఏం చేస్తాడో. ఫోన్ లిఫ్ట్ చేయరా. బంగారం లేదు, యువతి లేదు. ఏమైంది గట్ల మాట్లాడుతావు? ఏమవుడు కాదు, నువ్వు అక్కడ చెట్టు కిందికి రా. నేను నీతోటి అర్జెంటుగా సీరియస్గా మాట్లాడాలి. అదే గాని ఏం ముచ్చట, ఏమైంది? నువ్వు ఇప్పుడు అత్తానవా? నీకు సోది చెప్పాలా నేను? వచ్చినాక చెప్పనా? నువ్వు నడు, తొందర్రా. సరే. ఇయ్యల్లటికి తాడో పేడో తెలుసుకుంటా నేను. తాగబోతు బాడుకోవు అన్నాడు కదా. నీకు ఏమైంది గింత సీరియస్ గా మాట్లాడుతాంది? ఇప్పుడు ఇంత సీరియస్ గా మాట్లాడలేదు, ఎందుకు ఇట్లా చేస్తాంది? ఏం ముచ్చట మాట్లాడుతుందో ఏమో, టెన్షన్ అవుతుంది. దోస్తులు చూసి రాళ్ళ వీడియో. మాకున్న కాస్త టైంలో మీకోసం వీడియో చేసి పెడుతున్నాం. అయితే ముచ్చట ఏంది అని అంటే ఒకటే సిరీస్ పెడుతున్నామని ఏమనుకోకండి. కోడలు కడుపుతో ఉంటే అత్తకు వచ్చిన గోస సిరీస్ కూడా మేము 2 రోజులు బిజీ అయిపోయినాక ఖచ్చితంగా పెడతాం దోస్తులు. కొంచెం ఏమనుకోకుర్రి. ఒకవేళ వీలుంటే ఎప్పుడు వీలుంటే అప్పుడు మీకోసం ఖచ్చితంగా చేసి పెడతాము. అందరూ ఈ సిరీస్ని ఆపకండి, రోజు పెట్టండి. లతక్క ఏమైతుందో ఏమో అని టెన్షన్ అవుతుంది. మీరైతే రోజు పెట్టండి సిరీస్ అన్నారు, అందుకే మీకోసం నైట్ కూర్చొని చేయాల్సి వస్తుంది. అర్థం చేసుకుంటారని అనుకుంటున్నాం దోస్తులు. అయితే నెక్స్ట్ పార్ట్లో మరి వాళ్ళిద్దరు ఏం మాట్లాడుకుంటారు, వాళ్ళు ఏం ప్లాన్ వేస్తారు అనేది మీరు ఖచ్చితంగా చూడండి. నెక్స్ట్ పార్ట్లో వస్తుంది. మన వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఖచ్చితంగా లైక్ కొట్టుర్రి, షేర్ చేయుర్రి, కామెంట్లు పెట్టుర్రి. తర్వాతటి వీడియోలో కలుద్దాం. అందరికీ సెలవు. అప్పటి వరకు చూస్తూనే ఉండండి మన పక్కా విలేజ్ కామెడీ అండ్ ముచ్చట్లు ఛానల్ని. బై బై దోస్తులు.